గుత్తి దగ్గర రైల్లో మర్డరు అప్పట్లో పత్రికల్లో హైలైట్ అయింది. రేపు మర్డరు సహజంగా అప్పుడు ప్రధానికి ప్రభుత్వాన్ని టచ్ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో సైకో ప్రభుత్వంలో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి, అరాచకాలు అన్నటువంటి హెడ్డింగ్లు కూడా జరిగాయి. అయితే ఇది నిజంగానే ఒక సైకో చేశాడు, అది రాజకీయ సైకో కాదు, ఒక క్రిమినల్. ఇప్పుడు తాజాగా బయటపడింది. గుజరాత్లోని పల్నాడు పోలీసులకు చిక్కిన సీరియల్ రైల్వే కిల్లర్ రాహుల్ జాట్ ఆంధ్రప్రదేశ్లో ఓ మహిళను హత్య చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రమణమ్మ సహా 5గురిని చంపినట్టు ఇప్పటికే వెల్లడైంది. తాజాగా రాహుల్ని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఆరో హత్య విషయం బయటపడింది. అక్టోబర్ 19న రాహుల్ పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్లోని దివ్యాంగుల బోగిలో ప్రయాణిస్తున్నాడు. రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన షంషుదా బేగం మీద అతడు కనుబడింది. ఆమె మీద దాడి చేసిన రాహుల్ రైలు బోగిలోని బాత్రూంలోకి ఈడ్చెళ్ళాడు. అక్కడే అత్యాచారం చేయడంతో పాటు గొంతు నిలిమి చంపేశాడు. ఆ పైన అనంతపురం జిల్లా గుంతకల్లు జంక్షన్లో రైలు దిగి వెళ్ళిపోయాడు. ఈ రైలు గుత్తి రైల్వే స్టేషన్ చేరుకున్నాక సిబ్బంది షంషుదా బేగం మృతదేహాన్ని గుర్తించారు. దీని మీద గుత్తి జీఆర్పీ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టారు. వల్నాద్ పోలీసుల విచారణలో ఈ హత్య రాహుల్ పనిగా తేలడంతో ఈ మేరకు గుత్తి జీఆర్పీకి సమాచారం ఇచ్చారు. రాహుల్ హత్యలని ఏడాది జూన్ నుండి మొదలుపెట్టాడని వల్నాడ్ ఎస్పీ డాక్టర్ కరణ్ సింగ్ వాఘేలా శుక్రవారం ప్రకటించారు.